హలో హాయ్ వెల్కమ్ టు మోక్షా రెడ్డి వ్లాగ్స్. ఈ వీడియోలో జొన్న కుడుములు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ జొన్న కుడుముల కోసం ముందుగానే మనం పిండి మిషన్లో ఆడించుకొని పెట్టుకోండాలా. దానికోసం ఒక 3 గ్లాసులు జొన్నలు అయితే ఒక 1 గ్లాస్ కందిబ్యాళ్ళు తీసుకొని మరీ సాఫ్ట్గా నైస్గా కాకుండా కొంచెం బరకగా పిండి ఆడించి పెట్టుకుంటే నెక్స్ట్ డే రెడీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ డే మనకు సరిపడా పిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, కొన్ని ఎక్కువగానే ఆనియన్స్, అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వాటర్ అనేది ఆనియన్స్ నుంచి రిలీజ్ అవుతుంది. అండ్ దెన్ ఇంకా మనము వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ నీళ్ళగా కాకుండా మన ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి కూడా కలుపుకోకూడదు. అండ్ మనం ఇడ్లీ వాయిల్ పెడుతుంటాం కదా, ఫస్ట్ వాయి అప్పుడప్పుడుగా కలుపుకొని పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాయికి మరీ సపరేట్గా కలుపుకొని పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇంకా ఇడ్లీ కుక్కర్లో ముందుగానే వాటర్ వేసేసి కొంచెం వేడవ్వనివ్వాలి. ఈలోగా ఇడ్లీ ప్లేట్స్కి అంతా ఆయిల్ పట్టించేసేసి మనము ఆ పిండి రెడీ చేసుకున్నాం కదా, ఆ పిండి అంతా కూడా ఇడ్లీ ప్లేట్స్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఇడ్లీస్ లాగా. ఇంతకు ముందు అయితే కుడాల్లాగా ఒత్తుకునేవాళ్ళు, ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో పెడుతున్నాం కాబట్టి ఇడ్లీస్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఆ 10 మినిట్స్ లోపల మనకి ఇవి కుడాలు అనేటివి రెడీ అయిపోతాయి. ఈ కుడాలు అయితే మనకి నువ్వుల పొడి కానీ ఎర్రకారంలోకి చాలా బాగుంటాయి నెయ్యి వేసుకొని తింటే. ఇక్కడైతే నేను నువ్వుల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మిక్సీ జార్లోకి కొన్ని నువ్వులు, కొంచెం ఉప్పు, కారం, అలాగే కొంచెం బెల్లం వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఈ నువ్వుల పొడిలోకి నెయ్యి వేసుకొని ఈ కుడాలు తింటే చాలా బాగుంటాయి. అలాగే ఎర్రగడ్డ కారంలో కూడా బాగుంటాయంట. మేమైతే ఎప్పుడు తినలేదు. ఎక్కువగా నువ్వుల పొడే చేసుకుంటూ ఉంటాము. ఇంకా 10 మినిట్స్ అయింది కదా, ఈ కుడాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఇలా ఇడ్లీలు తీసుకున్నట్టు తీసుకోవడమే. ఈ జొన్న కుడాలు వచ్చేసి చేసుకోవడమే కాదు, తినడం కూడా తెలిసిండాలా. ఎందుకంటే బాగా నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తింటేనే చాలా బాగుంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇట్లా ఒక్కో కుడుము తీసుకొని బాగా పిసుక్కొని నెయ్యి వేసుకొని కొంచెము నువ్వుల పొడి కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. Thank you guys. Thanks for watching. Please subscribe my channel and don't forget to hit the bell button for more videos. Thank you. Thank you all.